దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల మేల్కొల్పు ప్రార్థన సహవాసమునకు మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఆహ్వానిస్తున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి. మరి అనుదినము వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన మీ యొక్క ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారముగా, జీవాహారముగా మరి మీరు బలపరచబడుతున్నారని నమ్ముచూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వినటానికి దేవుడు మరొక రోజు, మరొక ఆయుస్సును మనకిచ్చాడు. ఈ మాటలు దేవుని యొక్క మాటలుగా అందించబడుతున్నాయి, దైవికమైన మాటలుగా మీకు ప్రబోధించబడుతున్నాయి. కాబట్టి మీరు చూడగలుగుతున్నారు, కాబట్టి మీరు వినగలుగుతూ ఉన్నారు. మరి చూచుట, వినుట ఈ రెండు మీ వలన అవుతోంది. అందుకనే ఈ మేల్కొల్పు ప్రార్థన, ఈ సహవాసమును మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించటానికి మీ యొక్క మొబైల్ను ఆన్ చేసి మరి హోలీవే పరిచర్య ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉదయకాల సహవాసములో మరి వినడానికి మనసు నిలుపుతూ ఉన్నారు. దాని యొక్క అర్థం ఏమిటంటే మీ యొక్క కన్నులు అలాగే మరి మీ యొక్క చెవులు రెండు కూడా పనిచేస్తున్నాయి. ఈ రెండు పనిచేస్తూ ఉన్నాయంటే ఖచ్చితంగా మనము జీవము కలిగి ఉన్నాం, ఆయుస్సు కలిగి ఉన్నాం. ఈ జీవము కలిగి ఉన్నాం, ఆయుస్సు కలిగి ఉన్నాం కాబట్టి చూడగలుగుతున్నాం, కాబట్టి వినగలుగుతూ ఉన్నాం. అయితే ఈ రెండు కలిగి ఉండుట మరి వాక్యానుసారమైనటువంటి క్రమంలో చూస్తే కనుక ధన్యత అని రాయబడింది. మత్తయి సువార్త 13:16 అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. కాబట్టి వాక్యమును వినగలిగే మీ చెవులను బట్టి మీరు ధన్యులు. వాక్యపు పరిచర్యను చూడగలిగే మీ నేత్రాలను బట్టి మీరు ధన్యులు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఉదయముననే లేచిన తర్వాత ఈ ధన్యతలో మీరు ఉన్నారనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ చూడగలిగే స్థితి కలిగి ఉన్నారా? మీరు ఖచ్చితంగా ధన్యులే. వినగలిగే స్థితి కలిగి ఉన్నారా? ఖచ్చితంగా మీరు ధన్యులే. ఎందుకంటే చాలామంది చూడలేనటువంటి స్థితిలో ఉన్నారు, చాలామంది వినలేనటువంటి స్థితిలో ఉన్నారు. చూడలేనటువంటి స్థితి, వినలేనటువంటి స్థితి దేనికి చిహ్నం అంటే మరణానికి చిహ్నం. దేనికి చిహ్నం అంటే సమాధి చేయబడడానికి మరి అది చిహ్నంగా ఉంది. కాబట్టి ఆ స్థితి అయితే మనము లేము. మనము కలిగి ఉన్నటువంటి స్థితి జీవపు స్థితి. ఈ పై వచనాల్లో కూడా చూస్తే మరి వారి యొక్క కన్నులు మరి చూడలేనటువంటి కన్నులుగా ఉన్నాయంట, వారి యొక్క మరి చెవులు వినలేనటువంటి చెవులుగా ఉన్నాయని చెప్తూ మరి ఎందుకని అలాగా వారి యొక్క స్థితి మార్చబడిందని చూస్తే గనక వారి యొక్క చెవులు చూసి చెవులార విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము గలవైన. హృదయము కొవ్వినటువంటి స్థితి, అలాగే చెవులు మందము కలిగినటువంటి స్థితి కలిగిన వారు చూడలేరు, వినలేరు. ఇది పైన రాయబడినటువంటి లేఖన సారాంశం. అయితే మీ హృదయాలు మరి క్రొవ్వలేదు, అలాగే మీ చెవులు మందమవ్వలేదు. అందుకనే మీరు చూస్తూ ఉన్నారు, అందుకనే మీరు మరి వినగలుగుతూ ఉన్నారు. ఇలాగ ఈ రెండు కలిగి ఉండడం అనేది ధన్యత, ఈ రెండు కలిగి ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్, ఈ రెండు కలిగి ఉండడం అనేది ఒక దీవెన. ఈ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యము కొరకై మీ హృదయాలు నిలపగలిగితే, మరి మీ కన్నులను నిలపగలిగితే, మీ యొక్క చెవులను నిలపగలిగితే మీరు ధన్యతలోనికి వచ్చినట్టే. దేవుని యొక్క ధన్యత, దేవుని యొక్క దీవెన ఈ దినం మీ వశమవ్వాలని, ఆ ధన్యతలో మీరు నిలబడాలని, ఆ ధన్యతలో మీరు మరి దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలనే ఉద్దేశంతోనే ఉదయముననే ఈ యొక్క మేల్కొల్పు ప్రార్థన సహవాసమును మీ కొరకే సిద్ధపరిచి తట్టి లేపుతూ ఉన్నాం. సిద్ధపరిచి మీ కొరకే మరి తట్టి లేపుతూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ఈ మాటలు ఈ ఉదయకాలాన్ని ధ్యానించడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడంటే మీరు ధన్యతలో ఉన్నారా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, మీరు దీవెనలో ఉన్నారా లేదని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, మీరు ఆ బ్లెస్సింగ్ని అనుభవించడానికి రెడీగా ఉన్నారా లేదా, ఆ యొక్క స్థితిలో ఆశీర్వాదపు స్థితిలో మీరు ఉన్నారా లేదా పరిశీలించుకోవడానికి ఇది ఒక సింపుల్ టెస్ట్. ఏంటంటే టెస్ట్, చూడగలిగే కన్నులు నీకు ఉండాలా, వినగలిగే చెవులు నీకు ఉండాలా. ఈ రెండు ఉంటే నువ్వు ఈ టెస్ట్లో పాస్ అయినట్టే.
దీవెనలు, ఆశీర్వాదములు ఖచ్చితంగా నీ వశం అవుతాయి. ధన్యతలు నీ వశం అవుతాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వింటున్న మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ దేవుడిస్తున్నటువంటి ధన్యత ఈరోజు వారి సొంత మగులాగున చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాలం మేల్కొల్పు ప్రార్థనలో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మా కన్నులు చూడగలిగే కన్నులుగా ఉన్నాయా, మా చెవులు వినగలిగే చెవులుగా ఉన్నాయా పరిశీలన చేసుకొని, ఇదిగో ప్రభా, మా ధన్యతను మేము పరీక్షించుకోవడానికి ఉదయముననే ప్రభా ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మమ్మల్ని పరీక్షించినందుకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేము ధన్యత కలిగి ఉన్నాం. ఖచ్చితంగా మరి నాయన మేము దీవెన కలిగి ఉన్నాం. మీ కృపా సమాధానములు ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా అనుగ్రహించమని నా ప్రభువును, రక్షకుడు యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.